ప్రభుత్వ ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. అక్రమ లేఅవుట్లు వెలిసి కానరాకుండా పోతున్నాయి. చెరువులను సైతం ఆక్రమించేసి దర్జాగా లేఅవుట్లు వేసి ప్లాట్ల అమ్మకాలు చేపట్టారు కొందరు అక్రమార్కులు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదా ప్రైవేట్దా అనే తేడా లేకుండా కబ్జా చేసే దందా సాగుతోంది. ఇంటి స్థలం కోసం ఆశపడే సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు గడించే వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. కొందరు ప్రముఖ నేతలు, అధికారులు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి ప్రభుత్వ స్థలాలను కాజేసే ప్రయత్నం జరుగుతోంది. అందులో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే ఖానాపూర్ చెరువుకు ఆనుకుని ఖానాపూర్ కాలనీ వెనకాల సీసీ రోడ్డు వైపున పొలాల్లో కొందరు స్థిరాస్తి వ్యాపారులు దర్జాగా బండలు పాతి అనుమతి లేకుండానే విక్రయాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కేఆర్కే కాలనీలో నీటి కుంట స్థలాల్ని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు పట్టణంలోని చావరా పాఠశాల వెనుక భాగంలో ఉన్న కుంటను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చడంతో ఇటీవల కురిసిన వర్షపు నీటికి ప్లాట్ల కోసం పాతిన బండలు నీటిలో మునిగిపోవటం గమనార్హం. అదేవిధంగా కృష్ణానగర్ కాలనీలోని కుంట స్థలం ఆక్రమించి ఇతర సర్వే నెంబర్తో ప్లాట్లుగా విక్రయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కుంట స్థలం సగమే మిగిలి ఉండగా అది కూడా కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా మావల గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 181 పరిధిలోకి వచ్చే నీటి కుంటకు ఆనుకొని అనుమతులు లేని కొత్త లేఅవుట్లు వెలువడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే శ్రీ కోదండ రామాలయం ఆలయానికి సమీపంలో చెరువు కట్టకు 5-6 అడుగుల దూరంలోనే లేఅవుట్ చేసి దర్జాగా ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నా చూసి చూడనట్టుగా ఉదాసీనంగా అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా మావల గ్రామంలోని కుంటకు ఆనుకుని ప్లాట్లు వెలువడం చూస్తుంటే అధికారులకు ఇదంతా తెలిసే జరుగుతోందన్న వాదన వినబడుతోంది. భారీగా ముడుపులు ముట్టడం మూలంగానే వారు చర్యలకు ఉపక్రమించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఇలా చాలా చోట్ల చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురై అన్యాక్రాంతమవుతున్నా ఎలాంటి పట్టింపు లేకుండా పోతోంది. ఆదిలాబాదు పట్టణంలో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలామంది ప్రభుత్వ అనుమతులు సరిగా లేకపోయినప్పటికీ మరి వెంచర్లు వేస్తూ సామాన్య ప్రజలకు విక్రయిస్తూ సామాన్య ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వారందరికీ మరి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో గత 10 ఏళ్ళు ఏదైతే కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్రమణలు, అటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు ఇంకా కొన్ని రోజుల తర్వాతనైనా ఆదిలాబాద్ పట్టణంలో తప్పకుండా హైడ్రా అనే సంస్థ ద్వారా ఇటువంటి చెరువుల దగ్గర ఉన్నటువంటి భూములు కానీ మరి లేఅవుట్లు సక్రమంగా లేనటువంటి భూములు కానీ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నటువంటి వారిపైన కానీ వీటన్నింటిపైన సమగ్రంగా దర్యాప్తు జరిపి తప్పకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. దయచేసి నేను సామాన్య వర్గాలకు, మధ్యతరగతి వర్గాల ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నప్పుడే మీరు ప్లాట్లు కొనుక్కోండి తప్పకుండా 1-4 సార్లు ఆలోచించి మీరు కొనుక్కోవాలని చెప్పి సామాన్య ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దీనికి సహకరిస్తున్నటువంటి అధికారుల మీద కూడా తప్పకుండా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము అధికార పార్టీలో ఉన్నప్పటికీ మరి ప్రజలకు మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో మా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో మరి పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఆక్రమ లేఅవుట్లకు మరి ప్లాట్లు తీసుకొని మోసపోవద్దని చెప్పి అందుకు మరోసారి అధికారులకు కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఆక్రమ లేఅవుట్లన్నింటిపై
తప్పకుండా మరి మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మరి మా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రెవెన్యూ మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంటి స్థలం కొనుక్కుని సొంతింటి కల నెరవేర్చుకోవాలనే సామాన్యుల అమాయకత్వమే వ్యాపారస్తుల పాలిట ఆదాయ వనరుగా మారుతోంది. అందుకే అక్రమ లేఅవుట్ల దందా అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. రాత్రికి రాత్రే కాగితాలు తారుమారు చేసినట్టు భూముల్ని తారుమారు చేసే వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి అడ్డు వచ్చి నిబంధనలు వ్యాపారులు చేసే అక్రమ దందాకు ఎందుకు అడ్డు రావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా అది ఎక్కడా కార్యరూపం దాల్చడం లేదు. స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న దందా బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికార యంత్రాంగం ముందస్తుగా నియంత్రించకపోవడమే దీనికి ప్రధాన సమస్యగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గత నైజాం పీరియడ్లో నిర్మించినటువంటి 12 చెరువులు అనేటువంటిది ఉండే. దగ్గర 518 ఎకరాలతోటి ఈ చెరువులు ఉండేవి. వాస్తవంగా కొన్ని ఏమో అన్యాక్రాంతం అయిపోయినాయి, కొన్నేమో పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్ళు ఉన్నాయి, కొన్నేమో ఇప్పుడు మావలా దగ్గర ఉన్నటువంటి చెరువులలో వాళ్ళు ఏకంగా ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేసుకున్నటువంటిది ఉంది. అంటే చెరువుల సికం భూమి అనేటువంటిది, సికం భూమి ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి భూమి. అది ఎవరి ఆస్తి కాదు, అది ప్రభుత్వం ఆస్తి. ప్రభుత్వం వాళ్ళే దానికి పర్మిషన్ ఇచ్చి కొన్ని చెరువుల్ని కొలాప్స్ చేసినటువంటి సంఘటన ఉంది. దాన్ని ప్రభుత్వం దాన్ని వేలం వేసి అమ్మి ఇల్లు కట్టుకున్నటువంటిది ఉన్నది. అటువంటి దానికి కాకుండా పేదలు నిర్మాణం చేసుకున్నటువంటి కొన్ని ఉన్నాయి. అయితే మేము మొదట్లోనే చెప్పాము, ఈ ఖానాపూర్ చెరువులో చాలా ఆక్రమణకు గురైంది, అది చాలా ఎక్కువ మంది పేదలు వేసుకున్నటువంటిది ఉన్నది. అంటే మేము చెప్పదలుచుకునే గతంలో కూడా మేము కలెక్టర్ గారిని అడిగి పేదలకు ఇల్లు ఇచ్చి అక్కడ ఉన్న నిర్వాసితులకు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం చేసేయాలని చెప్పడం జరిగింది. అందుకని ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రాకి సంబంధించినటువంటి అంశం చాలా మంచి విషయమే, కానీ అది ఎక్కువ పేదలకు నష్టం జరిగేటటువంటి విధానం అవలంబిస్తే చాలా ప్రమాదం. పేదలందరూ కూడా నిర్వాసితులై చాలా ఆందోళన చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకనే పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అనేటువంటి పద్ధతిలో ఏదైతే తీసుకొస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పటికే నిన్న మూసీ నది ప్రాంతంలో పేదల కొరకు 1600 ఇండ్లు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండు. అట్లా ఇంటింటికి వెళ్ళి ఏదైతే నిర్వాసితులు ఏదైతే ఉన్నదో ఆక్రమణకు గురైనటువంటి పేదలు ఉన్నారో, ఇల్లు వేసుకొని ఉన్నారో ఆ పేదలందరినీ కూడా పేరు నమోదు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళందరికీ పక్కా ఇండ్లు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయాలా. ఒకటి ప్రకృతిని కాపాడాలా, రెండోది పేదల్ని కాపాడాలా. ఉన్న వాళ్ళ స్థలాలు మాత్రం మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కావలసినటువంటి పర్యాటక కేంద్రాలుగా నిర్మాణం చేయాలా. గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఖానాపూర్ చెరువు ఉంది, ఆదిలాబాద్లో 2 లక్షల జనం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు బోరేసుకుంటే నీళ్లు ఈజీగా పడుతున్నాయి. ఆ గ్రౌండ్ వాటర్ ఆ చెరువు గిట్ట పోతే గ్రౌండ్ వాటర్ పోవడం వల్ల నీళ్లు కూడా కరువు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పర్యాటక కేంద్రంగా ప్రకటించి రౌండ్ ఆఫ్లో ఒక రోడ్డు నిర్మాణం చేసి ఆ రకంగా నీళ్ళని కూడా మురుగు కాలువని ఈజీ ఆదిలాబాద్లో పట్టణంలో ఉన్నటువంటి మురుగు కాలువని సపరేట్గా దాన్ని తీసి పంపాలా. రెండోది వరద నీరు ఏదైతున్నదో ఆ చెరువులకు పంపాలా. ఇప్పుడు గుర్రం డెక్క అనేటువంటిది మురుగు కాలువ వల్లనే గుర్రం డెక్క ఏర్పడుతుంది. చెరువు అంతా కూడా ఏదో మలినంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. అందుకని చెరువుల్ని ఒక పక్క మంచి నీళ్ళుగా తయారు చేయాలా, రెండవది పర్యాటక కేంద్రాలుగా తయారు చేయాలా, మూడవది పేదలకు ఏదైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలా, పెద్దల భూములను ఏదైతున్నదో స్వాధీనం చేసుకొని కావాల్సినటువంటి నిర్మాణాలు చేయాలనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకని హైదరాబాద్లో ఏ పద్ధతులు అవలంబిస్తున్నదో ఆదిలాబాద్లో కూడా అదే పద్ధతి అవలంబించి ఆ చెరువుల్ని కాపాడాలనేటువంటిది మేము చెప్పడం జరుగుతూ ఉంది. చెరువుల కబ్జాకు అనేక కారణాలున్నాయి. అధికార యంత్రాంగం ఉదాసీనత, చెరువుల సరిహద్దులు నిర్దేశించకపోవటం, పట్టణ నగరాల సమీపంలో భూములకు భారీ డిమాండ్ ఉండడం, లీడర్లు తమ పలుకుబడి వాడుకొని చెరువుల్ని ఆక్రమించి తప్పుడు డాక్యుమెంట్లతో భూముల్ని విక్రయించడం, రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయ లోపం, చట్టంలోని లొసుగుల్ని కొందరు ఆసరాగా చేసుకోవడం, ఆక్రమణలు గుర్తించినా తొలగించకపోవటం, చెరువు మధ్యలో నిర్మించిన నివాసాలకు విద్యుత్, నీటి వసతి కల్పించడం, కొంతమంది ప్రజా ప్రతినిధులే పలుచోట్ల చెరువుల్ని ఆక్రమించి వెంచర్లు వేయటం, వరదొచ్చి మునిగినప్పుడే తప్ప మిగతా సమయాల్లో అధికారులు ఆక్రమణలపై దృష్టి సారించకపోవడం వంటి అనేక కారణాలు చెరువుల్ని విధ్వంసం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు హైడ్రా పేరుతోని అనేక చెరువు ప్రాంతాల ఆక్రమిత ప్రాంతాలను కానీ ఇతరత్ర అన్నీ కూడా రాష్ట్రం అంతా ఒక సెన్సేషనల్ జరుగుతుంది.
అది ఆదిలాబాద్లో కూడా ఈరోజు నిన్నటి నుంచి ప్రారంభించారు. ఖానాపూర్ చెరువు ప్రాంతంలో ఖానాపూర్ చెరువు ఆక్రమణలు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాటిని మీరు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఖానాపూర్ చెరువులో ఉన్న వాళ్ళు దాదాపు ఎక్కువ శాతం మంది నిరుపేదలే ఉన్నారు. వాళ్ళకు మీరు ప్రత్యామ్నాయం చూపెట్టండి, ప్రత్యామ్నాయం చూపెట్టి వాళ్ళని తొలగించండి, దాన్ని సాధించడమే. దాంతోపాటు ఆదిలాబాద్లో అనేక చెరువులను ఆక్రమించుకొని ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండ్రు, లేఅవుట్లు వేసిండ్రు, అనేకం కూడా ఉన్నాయి. అదేవిధంగా అనేక వాగుల పక్కన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూడా ఈరోజు పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిండ్రు. రియల్ ఎస్టేట్ విచ్చలవిడిగా మాఫియా లాగా విస్తరించిపోయింది ఆదిలాబాద్, అందరికీ తెలిసిన విషయమే. అటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా కూల్చాలి, వాటిని స్వాధీనం చేసుకోవాలి. చెరువు భూములు ఎక్కడైతే జరిగినాయో అక్రమాలు వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలి. ఆ పెద్దవాళ్ళని స్వాధీనం చేసుకొని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాని చేసుకోవడం పక్కన పెట్టి ముందుగా పేదవాళ్ళ పైకి రావడం అనేది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఖానాపూర్ చెరువు ప్రాంతంలో ఏదైతే పేదవాళ్ళ పైన మీరు చేయాలని ప్రయత్నం చేస్తారో ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టండి, ఆ తర్వాతనే అక్కడ మీరు చేయాలని చెప్పేసి కూడా ఒకటి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా రామ్నగర్ ప్రాంతంలో ఉన్న దశనాపురం వాగు కావచ్చు, లేదా మావల చెరువు ప్రాంతం కావచ్చు, ఇట్లా అనేకం ఉన్నాయి. బట్టిసావర్గం ప్రాంతంలో ఉన్న చెరువులు, ఇట్లా అనేకమైన చెరువు ప్రాంతాల్లో చెరువులో ఉన్నటువంటి శిఖం భూములు, చెరువులో ఉన్న భూములని చెరువులను పూర్తిగా పూర్తి చేసి కూడా చెరువు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసిండ్రు. ఇలా లక్షలు కోట్ల రూపాయలకు అక్కడ అమ్ముతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం వాటిపైన మీరు చర్యలు తీసుకొని వాటిని మీరు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పాలకులు దృష్టి పెట్టి కబ్జాదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కల్పించి పూర్వ వైభవం తీసుకురావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.